వెల్కమ్ బ్యాక్. మెదక్ జిల్లాలో డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలి తల్లిపైన అత్యాచారం చేశారు. అయితే వారి నుంచి మహిళ తప్పించుకుంది. మెదక్ అత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా దారుణం అంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఆయన బాధ్యులపై నిర్భయ కేసు పెట్టాలని ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తెలిసిన వారి పనిని స్థానికులు చెప్పడంతో పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ దారుణంపై జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. వస్తున్నాక ఎవరో ఎంతో బైక్ ఆపారు. నేను వాళ్ళని చూసుకుంటూ రాలేను. నేను ఇంకెళ్ళి వచ్చి ఖర్చు పెట్టేసి మొత్తం ప్యాక్ చేసేసి డబ్బు రాలేదు. తర్వాత గుర్తుకి ఒక్కనే మాట్లాడుతాడు, ఇక మాట్లాడతలేడు. కరుణాకరణ అయినా మాట్లాడతలేడు, ఒక్కడనే మాట్లాడుతాడు. అయితే పైసలు ఇస్తాను నీకు ఇవ్వండి, అవితగా నా బిడ్డ కావాలి సారు, నా బిడ్డ గురించి నాకు బాధ ఉంటుంది, నేను గిట్ల తోలుకొచ్చారు, నన్ను గిట్లకు అడవిలో తోలుకొచ్చారు అని నేను అన్నా. అంటే నీ బిడ్డ ఏడుకోతుందమ్మా, నీ బిడ్డ ఉంటుంది అని ఉంటుంది, అందరు ఉంటారు కానీ నంబర్ చెప్పమ్మా, నంబర్ చెప్పు. పెద్దసారి ఫోన్ చేస్తాడు, నంబర్ చెప్పు, ఇది కాదా ఫోన్ వస్తుంది, ఏం చెప్పాలమ్మా చెప్పు చెప్పు అని చేతులు పట్టుకొని గుంజుకొని పోతారు నన్ను. ఇంకెంత దూరం గుంజుకోపోతారు చెప్పు, కూర్చుండి చెప్పు చెప్పు ఇట్లా చెప్పు అనుకుంటే తొలకపోయిండ్రు. తొలకపోతే ఎంత దూరం తొలకపోతారు సార్ అని ఆయన వెనుకకు మరి వచ్చినాయి. ఇక వెనుకకు మరి వచ్చిన సంపెద్దాన్ని చూస్తారా, మీరు ఎట్లా చూస్తారు సారు అని నేను అన్నా. కాళ్ళు మొక్కిన, మా కాళ్ళు ఎందుకు మొక్తావమ్మా, నువ్వు పైసలు ఇస్తావు సారు, నీకు ఎన్ని అన్నా ఇస్తా, నువ్వు ఎన్ని అడుగు ఇస్తా, పైసలు ఇస్తా, ఎన్ని ఇస్తా అని 2 కాళ్ళ మీద పడ్డా. నీకు ఎన్ని కావాలి పైసల గురించి వచ్చినాం అనుకున్నాం మేము. పైసలు కాదు, మాకు తెలిసింది నీ బిడ్డ గురించి తెలిసింది, అందు గురించి మేము వచ్చినాం.